హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్టీ మూవీస్ ఛానల్. మనం ఇంతగానో వెయిట్ చేస్తున్న సలార్ సెకండ్ ట్రైలర్ ఈ రోజు మనకి రావడం లేదు. డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ ట్రైలర్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్ అనే న్యూస్ వినబడుతుంది. రీషెడ్యూల్ అయిన తర్వాత ఏ డేట్ కి రిలీజ్ చేస్తున్నా కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. అది ఎండింగ్ లో చెప్తా. అందుకంటే ముందు మీరు ఫస్ట్ వీడియో లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సలార్ నుంచి ఇంకో ట్రైలర్ రాబోతుంది. యాక్షన్ ట్రైలర్ అనేది సోషల్ మీడియా మొత్తం టోటల్గా హల్చల్ అయిపోయింది. బట్ ఏ పేజ్ వాళ్ళు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా ఎప్పుడు రాబోతుంది అనే టైం క్లియర్గా చెప్పలేదు. బట్ మన ఛానల్లో ఒక క్లియర్ టైం అయితే చెప్పడం జరిగింది, 5, 6, 7 ఈ టైంకి వస్తుందని. బట్ సలార్ సెకండ్ ట్రైలర్ సండే రావడం లేదు. మోస్ట్లీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రీషెడ్యూల్ అయిందని చెప్తున్నారు. ఇలా టెక్నికల్గా ఎర్రర్ వస్తుందని చెప్పేది కూడా అఫీషియల్ పేజెస్ కాదు, ఓన్లీ ఫ్యాన్ పేజెస్ అండ్ కొన్ని బాలీవుడ్ మీడియా వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. అఫీషియల్గా మూవీ టీం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు టెక్నికల్గా అయ్యిందని. అండ్ గట్టిగా మాట్లాడితే హోంబలి ఫిలిమ్స్ వాళ్ళు సెకండ్ ట్రైలర్ వస్తుంది అనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఫ్యాన్ పేజెస్లో, ట్విట్టర్లో, టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో టోటల్గా సెకండ్ ట్రైలర్ సండే 7కి రాబోతుంది, 6కి రాబోతుందని పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నారంటే, ట్విట్టర్లో ప్రభాస్ అన్న ఫ్యాన్ పేజెస్ అని కొన్ని ఉంటాయి. అవి అక్యురేట్గా మూవీ టీం నుంచి ఏదైనా అప్డేట్ వస్తే ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి చెప్తూ ఉంటాయి. అలాంటి ఫ్యాన్ పేజెసే నిన్న నుంచి ఒకటే మాట చెప్తున్నారు, సలార్ సెకండ్ ట్రైలర్ రెడీ అయిపోయింది, సండే రోజు 6, 7, 8 ఈ టైంలోనే సెకండ్ ట్రైలర్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అని మాత్రమే చెప్పారు కదా. వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ట్రైలర్ వస్తుందని ఎక్కడ చెప్పలేదు. అయితే ఇప్పుడు రీషెడ్యూల్ అయింది టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అంటున్నారు. అండ్ రీషెడ్యూల్ అయిన తర్వాత అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి డిసెంబర్ 17 సండే నుంచి రీషెడ్యూల్ అయ్యి డిసెంబర్ 18 మండేకి మారింది సెకండ్ ట్రైలర్ డేట్. ఇది కూడా కన్ఫర్మ్ కాదు, జస్ట్ 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు 50% ఛాన్సెసే ఉన్నాయంటే, సలార్లో ఒక బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు మన ప్రశాంత్ నీల్. మీకు అందరికీ తెలిసిందే ఈ విషయం. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి వీళ్ళ ఆడిటోరియంలో ఒక బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ హోంబలి ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ రిలీజ్ చేశారు. అది ఓన్లీ 8 సెకండ్స్ మాత్రమే ఉంది. అందులో ఎలాంటి కొత్త ప్రోమోస్, డైలాగ్స్లో జస్ట్ రాజమౌళి గారి డైలాగ్ ఉంటుంది. ఎక్కడ చూసినా డైనోసర్ ప్రభాస్ సలార్ అని ఒక చిన్న డైలాగ్ చెప్తారు ఆయన, అలాంటిది మాత్రమే. అండ్ అదే గ్లిమ్స్లో ఒక చిన్న మ్యాటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ టోటల్ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చేసి మనకి ఈ రోజు నైట్ రాబోతుంది. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, చాలామంది హోంబలి ఫిలిమ్స్ నుంచి ఏదో ఒక వీడియో రాబోతుందని అనుకున్నారు అండ్ మోస్ట్లీ అది ట్రైలర్ అనుకున్నారు. బట్ మన హోంబలి ఫిలిమ్స్ వచ్చేసి అది ఇంటర్వ్యూ ప్రోమోగా ప్లాన్ చేశారు. ఆ ప్రోమోనే మనకి ఈ రోజు నైట్ రాబోతుంది. ఆ ఇంటర్వ్యూ నుంచి మరి సెకండ్ ట్రైలర్ ఉందా లేదా అంటే ఉంది, ఆల్మోస్ట్ దాన్ని కట్ అయిపోయింది. ఆ ట్రైలర్ కట్టింగ్స్, ఆ ఎర్రర్స్ అవన్నీ డిఫైన్ చేసేసారు. అండ్ మేకర్స్ కూడా ఎలాంటి క్లారిటీ లేదు, ఏ టైంకి రిలీజ్ చేయాలి, అసలు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అవసరమా లేదా అనుకుంటున్నారు. బుకింగ్ చూసుకుంటే ఎక్కడ చూసినా టాప్లో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ డంకీకి, సలార్కి ఒకవేళ కంపారిజన్ చేస్తే నార్త్లో బుకింగ్స్ మాత్రం డంకీకే ఎక్కువ ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ చేస్తే డంకీ నుంచి సలార్కి చేంజ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి బుకింగ్స్. ఓవర్సీస్ అండ్ సౌత్లో మాత్రం ప్రభాస్ సలార్ క్లియర్గా డామినేట్ చేస్తుంది షారుఖ్ ఖాన్స్ డంకీ మూవీని. సో క్లారిటీ వచ్చింది గైస్. ట్రైలర్ రేపు వస్తుంది అని జస్ట్ 70% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మేకర్స్ చేతిలోనే ఉంది. ప్రశాంత్ నీల్ గారు ఎలా ఆలోచిస్తున్నారు, ట్రైలర్ అవసరం అనుకుంటే రిలీజ్ చేశారు, అవసరం లేదు అనుకుంటే రిలీజ్ చేయరు. ఇప్పుడు రేపు అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎవరి మాటలు నమ్మకండి. జస్ట్ మనం రేపటి దాకా వెయిట్ చేసి చూడాల్సిందే. ఆ ట్రైలర్ కన్నా ముందు ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మన ప్రశాంత్ నీల్, ప్రభాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో మనకి ఈరోజు నైట్ 99% వస్తుంది. అండ్ గ్లిమ్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, టుడే నైట్ ప్రోమో విల్ బి అవుట్ అని. చూద్దాం ఎలా ఉండబోతుంది ఆ ప్రోమో. మ్యాక్సిమం అందులో సలార్ మూవీ స్టోరీ ఎలాంటి రివిలేషన్ లేకుండా జస్ట్ ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఆ స్టోరీ ఎందుకు యాప్ చేసుకున్నారు, ప్రభాస్కి ఎందుకు డిసైడ్ చేశారు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ రాజమౌళి గారు అడగడం జరుగుతుంది. మన ప్రశాంత్ నీల్ కూడా క్లియర్గా ఆన్సర్స్ చెప్తుంటాడు, ఎందుకు ఈ యాక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇలాంటి వరల్డ్ ఎందుకు, ఈ ఫ్రెండ్షిప్ మీద ఎలాగ వీళ్ళ స్టోరీ ముందుకెళ్తుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది, కేజీఎఫ్కి సలార్కి కనెక్షన్ ఉన్నాయా లేవా, ఇలాంటి ఆడియన్స్కున్న క్వశ్చన్స్ అన్ని రాజమౌళి గారు అడుగుతారు. అక్కడ కూడా మన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్కి సలార్కి ఎలాంటి కనెక్షన్ లేదు, ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ మిక్సింగ్ దీస్ టూ వరల్డ్స్ అండ్ మేకింగ్ అండ్ యూనివర్స్ అని ఒక డైలాగ్ వేస్తారు. అది పట్టుకొని సోషల్ మీడియాలో మొత్తం కేజీఎఫ్కి సలార్కి లింక్ లేదు అని ఫార్వర్డ్ అవుతుంది. బట్ చాలా మేమ్ పేజెస్ మాత్రం ఒకటే పెడతారు, లింక్ ఉంది కావాలనే ప్రశాంత్ నీల్ దాచిపెడుతుండు అని కూడా పెడతారు.
ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లెట్స్ మీట్ ద నెక్స్ట్ వీడియో. నేనైతే రేపు ట్రైలర్ వస్తుందని పాజిటివ్ నోట్తో ఉండబోతున్నా. మీరేమనుకుంటారు, రేపు ట్రైలర్ వస్తుందో రాదా కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.